ఈవినింగ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్నాం. యాక్చువల్గా ఇవి పాత హాస్టల్లో నిజాం కాలేజ్ వాళ్ళే, ఓకేనా. నిజాం కాలేజ్ వాళ్ళకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లు ఇస్తలేరు హాస్టల్ బాయ్స్కి. ఎక్కడ ఇస్తున్నారు అంటే నార్మల్గా తార్నాకలో ఒక ఇంటర్నేషనల్ హాస్టల్ అని ఉంటుంది. అది ఒక 2 years నుంచి అక్కడనే ఇస్తున్నారు. అంతకు ముందుకు ఈ బిల్డింగ్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ తీసేసి ఇప్పుడు ఇక్కడ అలాట్ చేస్తారు ఎవరికి స్టూడెంట్స్కి. కానీ ఇక మనోళ్ళే పాత స్టూడెంట్స్, ఆల్రెడీ పీజీ అయిపోయిన స్టూడెంట్సే ఇక ఖాళీ ఉంటున్నాయి కానీ అడ్జస్ట్ అవుతున్నారు. అందులో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, సో చూసుకోవచ్చు. 2 years బ్యాక్ వరకు నిజాం కాలేజ్ వాళ్ళకి బాయ్స్కి ఇక్కడనే హాస్టల్ ఇచ్చారు, ఈ రూమ్స్లల్లో. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో పాత హాస్టల్స్ ఇవన్నీ. ఏం చేసిరంటే ఇప్పుడు ఇక ఈ పాతగా అయిపోయినాయని చెప్పేసి ఇక్కడ అలాట్ చేస్తలేరు. ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్టల్ అని తార్నాక మెట్రో దగ్గర ఉంటుంది, అక్కడ ఇస్తున్నారు ఒక 2 years నుంచి. అంతా 2 yearsకి ముందు అయితే మనకి నిజాం కాలేజ్ బాయ్స్కి ఇక్కడనే ఇచ్చారు. సో నిజాం కాలేజ్ బాయ్స్ హాస్టల్ ప్రజెంట్ ఇంటర్నేషనల్ హాస్టల్ అది సూపర్ ఉంటుంది, 5-star హోటల్ ఎక్కువ ఉంటుంది, మంచిగా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇది E2 హాస్టల్ అంటారు ఇది, ఓకేనా. E2 హాస్టల్ అంటే ఇక నార్మల్ మా ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు ఇక మెల్లగా అడ్జస్ట్ అవుతారు అన్నట్టు. ఇక బయట ఉండేదానికంటే ఇక్కడ ఉన్నది బెటర్ కదా అని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మిస్టర్ రాజశేఖర్. దేనికి ప్రిపరేషన్ అవుతున్నావు? గ్రూప్స్ మొన్న ఎంత పోయింది? Group 3, Group 2 ఎన్ని మార్క్స్ అది పోయింది? Group 3 10 marks. Group 2 చాలా లాంగ్ అయింది. 10 marks తోటి Group 3 కొట్టుకున్నాడు. Group 2 లాంగ్ అయిందట. మొత్తం మా పీజీలో మేము ఉన్నప్పుడు మా బ్యాచ్లో డే అండ్ నైట్ కష్టపడి కరెంట్ అఫైర్స్ డైలీ రాసి అందరికీ పీడిఎఫ్లు షేర్ చేసేటాడు. 10 మార్కులతో జాబ్ పోయింది. మనది జగిత్యాల ఎక్కరా? జగిత్యాల మిట్పల్లి. సో ఇది అన్నట్టు చిన్న టెంపుల్ లెక్క తయారు చేశారు ఇక్కడ. మనదేనా టెంపుల్? మనదేనా ఇది. సో ఇప్పుడు అర్థం చేసుకోరు, నిజాం కాలేజ్ బాయ్స్కి ఎందుకు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ హాస్టల్ ఇస్తలే అంటే ఇట్లున్నాయి మీ రూమ్స్, ఈ ఫ్లోర్ చూసిరా ఇట్లున్నది, అందుకే ఇవి అలాట్ చేస్తలేదు. ఓకే, ఇది E2 హాస్టల్ అంటారు. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ హాస్టల్ ఇస్తారు, అది 2-3 ఫ్లోర్లు ఉంటుంది, సూపర్ ఉంటుంది. రూమ్కి ఒక 4 members 5 members ఉంటారు. నిజాం కాలేజ్ బాయ్స్ ఆర్ట్స్ వాళ్ళకి పర్లేదు అన్నట్టు. ఇది జస్ట్ ఒక రూమే. ఇది మొత్తం బిల్డింగ్ మొత్తం చూస్తే వేరే ఉంటుంది. ఇక ఖరాబ్ అయిపోయిందని ఇది పాత పడ్డని ఇలా అలాట్ చేస్తలేరు. పాత వాళ్ళు ఉంటారు, అడ్జస్ట్ అవుతారు. మెయిన్ రీజన్ ఏంది ఈ మహా పురాతనమైన బిల్డింగ్లో ఉండడానికి కారణం అంటే ఇక్కడ ఎందుకుంటున్నావు? రీజన్ ఎందుకంటే అంటే ఇప్పుడు బయట మన బస్సులో వస్తే రెంట్ పట్టుకోక ఇది ఫ్రీ ఉంది కదా, ఓన్ కుకింగ్ చేసుకుంటాం అయిపోతుంది అట్లా. ఓకే, ఎవరు ఏమంటలేరా మరి? ఎవరు ఏమంటలేదు, ఎందుకంటే అందరూ పూర్వ విద్యార్థులు ఉన్నారు కాబట్టి. అప్పుడున్న 2011 సంవత్సరం నుండి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా చదువుతూనే ఉంటారు. 30 ఏళ్ళు కాదు, జాబ్ వచ్చేదాకా చదవడే. 40 ఏళ్ళు కాదు సార్, 25 నిన్నట్లే వేరే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 38 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, డన్, బాయ్.